దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమున మరి వర్షాలు ఎవరెవరి కాలంలో ఎలాంటి వర్షాలు కురిసినాయి, ఆ వర్షాలకు కూడా కొన్ని పేర్లు పెట్టబడ్డాయి కదా. అదొకసారి చూసుకుందామా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనం ఆ ప్రకారంగా చూసినట్లయితే, నీతిమంతుడైన నోహు దినములలో 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు కూడా వర్షము కురిసింది. భయంకరమైన వర్షం కురిసింది. ఆ వర్షం పేరేంటో చెప్పగలరా? ప్రచండమైన వర్షం కురిచింది. ప్రచండమైన వర్షం కురిపించింది. మరి అట్లా అదేవిధంగా నిర్గమాకాండం చూసుకున్నట్టయితే, ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించడానికి మోషే అహరోన్లను దేవుడు పంపించాడు కదండి. అప్పుడు కూడా మరి ఆకాశం నుండి వర్షం కురిసింది. అది ఏ రకమైన వర్షం కురిసింది? నిర్గమాకాండము 9వ అధ్యాయం 33వ వచనం చూసుకున్నట్లయితే, మరి ఎలాంటి వర్షం కురిసిందండి? ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షము, వడగండ్ల వాన కురిసింది. ఎలాంటి వాన కురిసిందండి? వడగండ్ల వాన, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వడగండ్ల వాన రెండవదిగా. అవునా? మూడవ రకమైన వర్షం ఏంటో చూద్దాం. మరి మొదటి రాజులు 18వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ప్రవక్త అయిన ఏలియా కర్మేలు పర్వతం మీద కూర్చున్నప్పుడు చూసారా, ప్రార్థించాడు కదా. ఆకాశం నుండి అగ్నిని కురిపించి బలిపీఠం మీద ఉన్న పశువుని తగలబెట్టేసిన తర్వాత అది ఆర్పుటకు దేవుడు ఎలాంటి వర్షాన్ని కురిపించాడో తెలుసా? మరి ప్రవక్త అయిన ఏలే దినాల్లో కూడా సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించాడు. కరువు కాలంలో కరువు వచ్చేసింది. చాలా కరువు వచ్చింది. మరి ఏమీ లేదు, అంత భయంకరమైన స్థితిలో ఏరియా ప్రార్థించగా ఎలాంటి వర్షం కురిసిందండి? సమృద్ధి అయిన వర్షము, సారవంతమైన వర్షము కురవడాన్ని మనము చూస్తాము. మూడవదిగా. నాలుగవదిగా చూసినట్లయితే, మరి ఎజ్రా శాస్త్రి దినాల్లో కూడా మరి ఫరో చేతిలో ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు మగ్గిపోయారండి, బందీలైపోయి. ఆ టైంలో కూడా ఎజ్రా శాస్త్రి మరి యోధా బెన్యామీనీయుల ఆ టయాల్లో కూడా గొప్ప వర్షం కురిసింది. ఎలాంటి వర్షం కురిసింది? గొప్ప వర్షం కురిసింది. మరి 5వదిగా 6వదిగా మనం చూసినట్లయితే, ఇర్మియా కాలంలో కూడా మరి గొప్ప వర్షము. అక్టోబర్ నవంబర్ మాసాల్లో తొలకరి వర్షాలు, తర్వాత నవంబర్ డిసెంబర్ మాసాల్లో కడవరి వర్షాలు కురిసినాయి. కోతకాలం వచ్చింది, మనం కోత పండుగ చేసుకుంటాం కదండి. మరి ఎలాంటి వర్షాలు? తొలకరి వర్షం కురిసింది, తర్వాత కడవరి వర్షం కురిసింది. అది ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఏడవదిగా యెహెజ్కేలు సమయంలో అబద్ధ ప్రవక్తలు ఎన్నో అబద్ధ ప్రవచనాలు చెప్పారు. అప్పుడు కూడా మరి ఓ పెద్ద వర్షం కురిసింది. అది ఎలాంటి వర్షం అంటే,